ఓకే. కమలాకర్ గుడ్ మార్నింగ్. మాధవి గుడ్ మార్నింగ్. మాధవి మాధవి లెఫ్ట్ కాకుండా అట్లే పెట్టేసి. ఓకేమ్మా ఓకేమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. భారత రాజకీయ ప్రక్రియలో భాగంగా నిన్న మనము లౌకికవాదం గురించి క్లాస్ చెప్పడం ఉంది. లౌకికవాదము అంటే సెక్యులరిజం అనగానేమి, దాని యొక్క మెరిట్స్ అంటే సుగుణాలు, లౌకికవాద సుగుణాల గురించి నేను క్లాస్ చెప్పాను నిన్న. ఈరోజు సెక్యులర్ స్టేట్ గురించి చెప్తాం. లౌకిక రాజ్యము అనగానేమి, లౌకిక రాజ్యం యొక్క మామూలుగా అది లౌకిక రాజ్యం రూపించడానికి గల కారణాలు ఏంటివి, అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. లౌకిక రాజ్యం మీనింగ్ ఆఫ్ సెక్యులర్ స్టేట్. ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలు కూడా ఆధునిక రాజ్యాలు, లౌకిక రాజ్యాలు. అంటే లౌకిక రాజ్యాలు, మతపరమైన రాజ్యాలని రెండు రకాలుగా ప్రపంచంలో వర్గీకరించుకున్నాయి. కాబట్టి రాజ్యములో మతము, రాజకీయాలకు మధ్య ఉండే సంబంధం ఆధారంగా ఈ రకమైన వర్గీకరణ చేశారు. గతంలో అనేక రాజ్యాలలో మతపరమైన ప్రభుత్వాలు వాడుకలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో కేవలం రాజరిక రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజరిక రాజ్యాల్లో మతం ఆధారంగా పరిపాలన చేశారు మత ఛాందసవాదులు. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు మతంకి మధ్య సంబంధం ఆధారంగా ఈ రకమైన వర్గీకరణ చేశారు. గతంలో అనేక రాజ్యాల్లో మతపరమైన ప్రభుత్వాలు వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతము నేపాల్, ఇరాన్, ఇరాక్ లాంటి రాజ్యాల్లో మాత్రమే రాజకీయాల యొక్క నిర్వహణ మతపరమైన సూత్రాల ఆధారంగా నడపబడుతున్నాయి. కాబట్టి ప్రాచీన కాలంలో మనకు రాజరిక రాజ్యాల్లో కేవలము మతం ఆధారంగా ఉండి రాజులు ఈ యొక్క ప్రజల మీద విపరీతంగా పనులు వేసేవారు. తర్వాత వారికి చాలా ఇబ్బందులు పెట్టారు. కావున మతం ఆధారంగా పరిపాలన జరిగేది. తర్వాత ఈ యొక్క రాజులు, ఈ ప్రభువు క్రైస్తవ మత సూత్రాల ఆధారంగా పరిపాలన చేయాలని చెప్పి పోపుడు చెప్పడం జరిగింది. కాబట్టి ముస్లిం మత సాంప్రదాయంగా ఆ రోజు ఈ యొక్క రాజ్యాలు పరిపాలన చేసినట్టు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం కూడా మనకు గతంలో అనేక రాజ్యాల్లో మతపరమైన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. కానీ ఆధునిక ప్రభుత్వాలన్నీ మామూలుగా ప్రజాస్వామ్య రాజ్యాలు. కాబట్టి ఇక్కడ మతము, రాజకీయాల మధ్య సంబంధం ఆధారంగా వర్గీకరణ చేశారు. కాబట్టి ప్రస్తుతంలో నేపాల్, ఇరాన్, ఇరాక్ లాంటి రాజ్యాల్లో చూస్తే మనకు మతపరమైన సూత్రాల ఆధారంగా ఈ యొక్క పరిపాలన జరుగుతుంది. అదేవిధంగా అరబ్ రాజ్యాలు ఉన్నాయి. అరబ్ రాజ్యాల్లో కూడా ప్రభుత్వాలు మత సూత్రాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక నాయకులు మతాధిపతుల అభిష్టాలను అనుసరించి తమ కార్యకలాపాలను అమలు చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, అనేక అరబ్ రాజ్యాల్లో ప్రభుత్వాలు మత సూత్రాలకు అనుగుణంగా ఇప్పటికి కూడా పరిపాలన వస్తున్నారు. అంటే పవిత్ర ఖురాన్, ఇరాన్, తర్వాత ఈ యొక్క ఇరాక్, తర్వాత అనేక దేశాలు ఉన్నాయి ముస్లిం కంట్రీ, సౌదీ అరేబియా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్. ఈ దేశాల్లో కేవలము ఖురాన్ ఆధారంగా ఇస్లాం మత సాంప్రదాయాల గురించి పరిపాలన చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏమాత్రము మామూలుగా మార్పు రాదని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక నాయకులు, అరబ్ రాజ్యాల ఆధ్యాత్మిక నాయకులు మతాధిపతుల అభిష్టాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మతపరమైన రాజ్యాలు మతం ఆధారంగా పరిపాలన యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి లౌకిక రాజ్యము పరిపాలనలో మత సూత్రాలను ఏమాత్రం పట్టించుకోదు అని చెప్పవచ్చు. అందుకే లౌకిక మతపరమైన రాజ్యాల మధ్య ఎంతో వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి డిఎస్ స్మిత్ ఏం చెప్పాడు? లౌకిక రాజ్యాన్ని వ్యక్తులకు స్వీయ సమిష్టి మత స్వాతంత్రాన్ని ఆపిస్తూ వ్యక్తులకు వారి మతముతో సంబంధం లేకుండా ఈ పౌరులుగా గుర్తించే రాజ్యంగా పేర్కొన్నాడు. కాబట్టి లౌకిక రాజ్యం అంటే వ్యక్తులకు స్వీయ సమిష్టి మత స్వాతంత్రాన్ని హామీ ఇవ్వాలి. తర్వాత వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించాలి. అదే లౌకిక రాజ్యము. కాబట్టి భారతదేశము మతంతో సంబంధం లేకుండా భారతీయులకు స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. వారికి పూర్తిగా స్వాతంత్రం ఏమైంది. వారి మత సాంప్రదాయాలు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. తమకు నచ్చిన మతాన్ని భారతీయులు స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని. కాబట్టి మతం మీద స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. పూర్తి స్వేచ్ఛ భారతీయులు కల్పించారు భారత ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ మనము లౌకిక రాజ్యం అంటే రాజ్యాంగ రీత్యా
ఏ ఒక ప్రత్యేక మతాన్ని పోషించదు భారత ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఏ ఒక మతాన్ని పెంపొందించడం జరగదు రాజ్యాంగ రీత్యా. కాబట్టి మత వ్యవహారంలో భారత ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి భారతదేశం లౌకిక రాజ్యం. కాబట్టి సెక్యులర్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్ని మతాలను గౌరవిస్తుంది, వారి యొక్క సాంప్రదాయాలను గౌరవిస్తుంది. వారికి కావాల్సిన భారత ప్రభుత్వం చూడండి, పండుగలప్పుడు కూడా ఇస్లాం, క్రైస్తవుల, హిందువుల యొక్క పండుగలకి వారు ఇష్టంగా వాళ్ళు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా వాళ్ళు మత పండుగలు చేసుకోవచ్చు. ఇది లౌకిక రాజ్యం. ఎక్కడ కూడా హింస జరగకుండా శాంతియుతంగా వాళ్ళు ప్రదర్శన చేసుకోవచ్చు, సమావేశాలు ఏర్పరచుకోవచ్చు. ఈ విధంగా భారతదేశం లౌకిక రాజ్యం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి లౌకిక రాజ్యం యొక్క భావాలు తెలుసుకున్నట్లయితే లౌకిక రాజ్యం అనేది పూర్తిగా మత వ్యతిరేకం కాదు, మత విరుద్ధమైనది కాదు, అది పూర్తిగా మతానుకూలమైనది కాదు. కాబట్టి భారత ప్రభుత్వము మతం పట్ల ఏ ఒక ప్రత్యేక ఆసక్తిని అది ప్రదర్శించదు. కాబట్టి ఏ ఒక్క మతము ప్రజల సంఖ్య బలాన్ని సరిపోల్చుకొని మత భావాలను ప్రబోధించదు అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రచారం గావించదు. ఎక్కడ కూడా భారత ప్రభుత్వము అధికారికంగా ఏ మతాన్ని కూడా ప్రచారం గావించదు. మీరు గమనించండి, ఎక్కడైనా మత ప్రచారం జరుగుతుందా? మత ప్రచారము ఎక్కడ జరగదు. కాబట్టి గవర్నమెంట్, మన ప్రభుత్వము చాలా పటిష్టమైన చర్య తీసుకుంది. ఇతర మతాల్లో జోక్యం చేసుకోకూడదు, వారికి స్వేచ్ఛ కల్పించబడింది. కాబట్టి ప్రతికూలను పరిశీలిస్తూ ఒకనొక ప్రత్యేక పథకాన్ని అనుకూలత ప్రతికూలను ఎప్పుడు కూడా చెప్పదు. చట్టాలు కూడా ఒక మతానికి అనుగుణ చట్టాలు కూడా ఎప్పుడు భారత ప్రభుత్వము రూపొందించలేదని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి లౌకిక వ్యవస్థలో రాజ్యము, ప్రభుత్వాలు మత సూత్రాలను, అంటే ప్రజల మత సూత్రాలను పట్టించుకోకుండా భారత ప్రభుత్వము తమ రాజకీయ కార్యకలాపాలను రాజ్యాంగబద్ధంగా, తర్వాత ఈ యొక్క పరిపాలనను రాజ్యాంగబద్ధంగా చేస్తుందని చెప్పి మనం ఒక్క మాటలు చెప్పవచ్చు. కాబట్టి ప్రజల యొక్క మత సూత్రాలను పట్టించుకోదు ప్రభుత్వము. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తమ కార్యకలాపాలను రాజకీయంగా కానీ పరిపాలన రంగంగా కానీ వాళ్ళు పటిష్టంగా కొనసాగిస్తాయి. ఏ విధంగా? రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన చేస్తాయి. ఎందుకంటే భారత ప్రభుత్వము అన్ని వర్గాల వారికి, ముస్లింలకు, క్రైస్తవులకు, మైనార్టీలకు, అల్ప సంఖ్యాక వర్గాల వారికి అందరికి కూడా వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు రాజ్యాంగంలో సంరక్షణ కల్పించబడింది ఈ విధంగా. కాబట్టి మనకు ఇక లౌకిక రాజ్యం అనేది పటిష్టంగా ఉండడానికి భారత ప్రభుత్వము అనేక లక్ష్యాలు తీసుకోవడం జరిగిందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా లౌకిక రాజ్యము అనగానేమి, లౌకిక రాజ్యం యొక్క లక్ష్యాల గురించి మనము తెలుసుకున్నాం. కాబట్టి మీనింగ్ ఆఫ్ సెక్యులర్ స్టేట్ ఈ విధంగా మనకు చెప్పడం జరిగింది. అయితే ఫ్యూచర్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్, ఏమైనా సెక్యులర్ స్టేట్ అంటే లౌకిక రాజ్యం యొక్క లక్షణాల గురించి మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లౌకిక రాజ్యం యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకు కొన్ని విషయాలు మరి బయటపడతాయి. కాబట్టి లౌకిక రాజ్యము అనగానేమి అనేది మనము గమనించేస్తే ముఖ్యంగా, కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క మత కార్యకలాపాలను జోక్యం చేసుకుండా తటస్థ వైఖరి ఇస్తుంది. కాబట్టి మతం అనేది ముఖ్యంగా మనం గమనించినట్లయితే మతం అనేది పూర్తిగా వ్యక్తుల సంబంధమైన కార్యకలాపాలకు పరిమించింది. అంటే వ్యక్తిగత కార్యకలాపాలు, వ్యవహారాలను చెప్పవచ్చు. మొత్తం మీద లౌకిక రాజ్యం అనేది అన్ని మతాల ప్రజల పట్ల సమానమైన దృక్పథాన్ని కలిగి ఉంటుంది. అంటే సమానమైన ఈక్వాలిటీ చూపిస్తుంది అన్ని మతాల పట్ల భారత ప్రభుత్వం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు లౌకిక రాజ్యంలో మనం గమనించితే ప్రజల మతం యొక్క కార్యకలాపాల్లో ప్రభుత్వము జోక్యం చేసుకోకుండా అది ఒక తటస్థ వైఖరి అవలంబిస్తుంది. అంతే కదా? మొత్తం మీద లౌకిక రాజ్యము అన్ని మతాల పట్ల సమానమైన ఆదరణ కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఫ్యూచర్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్ అంటే ముఖ్యంగా లౌకిక రాజ్యము కింద లక్ష్యాలను కలిగి ఉంది. మొట్టమొదటిది, మతానికి తావు లేదు, నో ప్లేస్ ఆఫ్ రిలీజన్. అంటే లౌకిక రాజ్యము ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపదు. అంటే ఇస్లాం కానీ, తర్వాత క్రైస్తవ కానీ, హిందువు కానీ ఏ మతం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపదు. ఎక్కడైనా చూపుతుందా? ఎక్కడైనా
ఆ మతం గురించి మాట్లాడుతుందా? మాట్లాడడం లేదు. కాబట్టి మతపరమైన అంశాల ప్రతిపదిపై రూపొందించదు. చట్టాలు కూడా రూపొందించదు, శాసనం చేయదు, ఆ చట్టాలు అమలు చేయదు. భారతదేశంలో హిందువుల, ముస్లిముల, క్రైస్తవుల యొక్క వారి వారి యొక్క హిందువులు యొక్క మత సంప్రదాయాలు ఉన్నాయి. బైబిలు క్రైస్తవులు, ఖురాన్ ఇస్లాం సంప్రదాయాలు, వారి అనుగుణంగా ఇవన్నీ కూడా వారు మత యొక్క కార్యకలాపాలు స్వేచ్ఛగా నిర్మించుకోవచ్చు. కాబట్టి నో ప్లేస్ ఫర్ రిలీజన్, మతానికి తావులేదు. లౌకిక రాజ్యం యొక్క లక్ష్యాల్లో మనకు మతానికి తావులేదు. తర్వాత సమాన హోదా, ఈక్వల్ స్టేటస్. భారత ప్రభుత్వం అన్ని మతాలకు సమానత్వం కల్పించబడింది. ఎక్కడ కూడా మత పదంలో వివక్షత చూపలేదు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులందరికీ కూడా సమాన హోదా కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య ఒక కులం పరంగా, మతం పరంగా ఎలాంటి వివక్షత చూపలేదు. మతము, తెగ, ప్రాంతము, భాషల వారీగా భారత ప్రభుత్వము, రాజ్యాంగం కూడా ఎలాంటి వివక్షత చూపలేదు. కాబట్టి ప్రజలు ఈ యొక్క సంతృప్తి చెంది వివిధ విధానాలు రూపొందించారు. వారి యొక్క కార్యక్రమాల అమల్లో ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారు. ప్రజల సంక్షేమమే ఆధునిక శ్రేయరాజ్యాల సంక్షేమం. కాబట్టి ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించడమే భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి విభిన్న మత యొక్క సముదాయాలను, వారి యొక్క సంస్కృతిని భారత ప్రభుత్వం గౌరవిస్తుంది. కాబట్టి ప్రతి ప్రజలు కూడా ఇస్లాం, క్రైస్తవులు, తర్వాత యొక్క హిందువులందరికీ కూడా ఒకరికొకరు సోదరభావంతో మెలగాలి. అంటే ఇరుగు పొరుగు యొక్క మతాలతో సామరస్యంతో కలిసిమెలిసి జీవించాలని చెప్పి భారత ప్రభుత్వము లౌకిక రాజ్యంలో చెప్పడం జరిగింది. మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత గమనించితే అన్ని మతాల పట్ల సమానతను చూపిస్తుంది. మత వైషమ్యాలు రెచ్చగొట్టే కొన్ని వర్గాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. మత హింస రెచ్చగొట్టే కొన్ని మత సంస్థలు రావడం జరిగింది, విద్రోహ సంస్థలు రావడం జరిగింది. ఇలాంటి పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎక్కడైనా కానీ ఒకరి మతాన్ని విమర్శించిన వాళ్ళు న్యాయస్థానాల్లో గట్టి నేరమైన శిక్ష విధిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా సామరస్యంతో కలిసి జీవించాలని చెప్పింది. కాబట్టి నో స్టేట్ రిలీజన్. భారతదేశంలో అధికారిక మతం లేకుండా, అధికార మతం లేదు, మీరు గమనించండి. కాబట్టి లౌకిక రాజ్యము ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. సెక్యులర్ స్టేట్ మత వ్యవహారంలో తటస్థ వైఖరి చూపుతుంది. మతపరమైన భావాలతో ఎలాంటి సంబంధం లేకుండా వివిధ చట్టాలను సామాజిక సంక్షేమం కొరకు, రాజ్యం యొక్క అభివృద్ధికి, దేశ సమగ్రతకు కార్యకలాపాలు ప్రభుత్వాలు అమలు చేస్తాయి అని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏ ఒక్క మతానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదని మనము స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత భారతదేశంలో లేదని చెప్పి మనకు చెప్పవచ్చు. కాబట్టి భారత ప్రభుత్వము యొక్క కఠినమైన నియమం తీసుకుంటుంది. కాబట్టి విద్యా సంస్థల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, న్యాయ సంస్థల్లో కానీ ఎలాంటి ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు తప్ప మత సంబంధమైన కార్యకలాపాలు ఎక్కడ కూడా జరగవు. మీరు గమనించండి. ఎక్కడ విద్యా సంస్థల్లో మతబోధన జరుగుతుందా? మతబోధన ఎక్కడ కూడా జరగలేదు. ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడైనా మతబోధన జరుగుతుందా? అక్కడ జరగలేదు. న్యాయ సంస్థల వంటి ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా అవన్నీ కూడా నిర్వహిస్తుందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యా సంస్థల్లో, ప్రభుత్వం యొక్క కార్యకలాపాల్లో, తర్వాత న్యాయ సంస్థల్లో, అన్ని ప్రభుత్వ సంస్థల యొక్క కార్యకలాపాలు చూస్తే ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తుందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి లౌకిక రాజ్యం యొక్క లక్ష్యాలు చూస్తే ఫ్యూచర్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్ లో గమనిస్తే మనకు మతానికి తావు లేదు, మొట్టమొదటి లక్షణం. రెండవది సమాన హోదా. తర్వాత మూడవది అధికార మతము లేకుండుట. ఈ విధంగా లౌకిక రాజ్యం యొక్క లక్ష్యాల్లో మనం ఈ మూడు అంశాలు చెప్పడం జరిగింది. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్, లౌకిక రాజ్యం యొక్క ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్. కాబట్టి ఇటీవలి కాలంలో లౌకిక రాజ్యం యొక్క భావన ఎంతో ప్రాముఖ్యత సంచింది. ప్రాచీన కాలంలో కేవలము మతాధికార ప్రభుత్వాలు, రాజులు నియంతగా పాలించిన ప్రజలను, ఈ యొక్క ప్రజల మీద విపరీతమైన పనులు చేయడం, రకరకాలుగా వేధించడం, తర్వాత ఈ యొక్క క్రైస్తవ మతాధిపతులు యొక్క ప్రకారం రాజులు, ఈ యొక్క ప్రభులు పరిపాలన చేయడం జరిగింది.
తర్వాత రాను రాను ఈ యొక్క ప్రజాస్వామ్య రాజ్యాలు ఏర్పడడం, నూతన స్వాతంత్రమైన రాజ్యాలన్నీ ప్రజాస్వామ్య రాజ్యాలు కావడం, ఓటింగ్ విధానం ద్వారా ప్రభుత్వాధినేతలు ఎన్నుకోవడం, రాజ్యాధిపతులు ఎన్నుకోవడం. కాబట్టి ఈ విధంగా లౌకిక రాజ్య భావన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రజల్లో మార్పు రావడం జరిగింది. కాల పరిస్థితులు మారడం, ఆ యొక్క జీవన విధానంలో మార్పు రావడం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, శాస్త్ర సాంకేతిక విధానాల్లో మార్పు రావడం, తర్వాత రవాణా యొక్క సదుపాయాలు కూడా మార్పు రావడం, అభివృద్ధి, వివిధ రంగాల్లో అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి, తర్వాత రవాణా రంగంలో అభివృద్ధి, వాణిజ్య రంగంలో అభివృద్ధి కావడం, ఇట్లా రకరకాలుగా హేతుబద్ధమైన చింతన, తర్వాత శ్రేయోవాదం వంటి అంశాల చేత లౌకిక రాజ్యం యొక్క ప్రాముఖ్యత పెరిగిందని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిందంటే అన్ని రంగాల్లో మార్పు రావడం జరిగింది. మొత్తం మీద లౌకిక రాజ్యం యొక్క ప్రాముఖ్యత అనేది భారతదేశంలో పెరిగింది. కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్ లో మనం గమనించాల్సింది ముఖ్యంగా ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రవాణా సదుపాయాల అభివృద్ధి, ఇవన్నీ అంశాల ప్రభావిత లౌకిక రాజ్యం యొక్క ప్రాముఖ్యత పెరిగింది అని చెప్పవచ్చు. తర్వాత ఒకటి, లౌకిక రాజ్యము దేశంలోని వివిధ రంగాల్లోని మతేతర శక్తులను బలపరుస్తుంది. మొట్టమొదటిది, లౌకిక రాజ్యము దేశంలోని వివిధ రంగాల్లోని మతేతర శక్తులను బలపరుస్తుంది. కాబట్టి లౌకిక రాజ్యం అనేది అన్ని రంగాల్లో మతేతర శక్తులు బలపరచడం. తర్వాత రెండోది, ప్రజల యొక్క హృదయాలలో పాతకమైన మూఢనమ్మకాలను, తర్వాత ఈ యొక్క దురాచారాలను, తర్వాత మూఢ విశ్వాసాలు లేకుండా చూస్తుంది. అంతే కదా. లౌకిక రాజ్యం యొక్క ప్రాముఖ్యతలు ఏమిటంటే ప్రజలలో ఉన్న ఈ యొక్క సాంఘిక యొక్క దురాచారాలు, తర్వాత మూఢనమ్మకాలు ఇవన్నీ లేకుండా చేస్తుంది. తర్వాత మతపరమైన విద్వేషం లేకుండా చేస్తుంది. మతమోఢ్యాలను పారదోలి, మత వైషమ్యాలను పారదోలి, మతోన్మాదము భారతదేశంలో లేకుండా సామాజిక సంస్కరణలకు, అది పురాతన కాలంలో ఉన్న సామాజిక సంస్కరణలు పూర్తిగా రూపుమాడకే లౌకిక రాజ్యం పాటుపడుతుందని చెప్పవచ్చు. కాబట్టి ప్రజల్లో శాస్త్రీయ చింతన అనేది ఉంటుంది అని గమనించాలి. కాబట్టి వారిలో మేధాపరమైన వికాసానికి తోడ్పడుతుంది. వారిలో మేధాపరమైన వికాసము రావడానికి మనకు తోడ్పడుతుందని చెప్పి మనకు చెప్పవచ్చు. ఈ విధంగా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనకు లౌకిక రాజ్యం యొక్క ప్రాముఖ్యతలో ఈ అంశాలు ఉన్నాయి. ఏదంటే మతేతర శక్తులను బలపరుస్తుంది, ప్రజల హృదయాల్లో పాతికమైన దురాచారాలను, మత విశ్వాసాలను పారదోలుతుంది, మతపరమైన విద్వేషం లేకుండా చూస్తుంది, మతమోఢ్యాలను పారదోలుతుంది, సామాజిక సంస్కరణలకు దోహదపడుతుంది లౌకిక రాజ్యము. కాబట్టి ప్రజల్లో శాస్త్రీయ చింతనను పెంపొందిస్తుంది, మేధోపరమైన వికాసానికి తోడ్పడుతుందని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా లౌకిక రాజ్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. కాబట్టి మన భారత రాజ్యాంగం కూడా ముఖ్యంగా లౌకిక అనే పదాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. భారత రాజ్యాంగము ఆమోదపడిన సమయంలో లౌకిక అనే పదము రాజ్యాంగంలో ఎక్కువ కూడా ప్రస్తావించలేదు, మనం గమనించాలి. కాబట్టి భారత రాజ్యాంగం యొక్క పీఠికలో ముఖ్యంగా ప్రారంభంలో లౌకిక అనే పదం లేదు. ఎక్కడ ఉందా? ప్రారంభంలో లౌకిక అనే పదం లేదు. అయితే మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన యొక్క రాజ్యాంగ నిపుణులు, మేధావులు, జాతీయ ఉద్యమ నాయకులు వీళ్ళంతా కలిసి భారతదేశంలో మత సంఘర్షణలు, మత వైషమ్యాలు ఉన్నాయి అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవులు అలంకరించిన మన సీనియర్ నాయకులు, జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగం యొక్క మేధావులు వీళ్ళంతా కలిసి రాజ్యాంగ పీఠికలో లౌకిక అనే పదాన్ని పొందుపరచాల్సిన ఆవశ్యకతను వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే లౌకిక పదం మొట్టమొదటి లేదు. తర్వాత మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత వీళ్ళంతా నాయకులు కలిసి, మేధావులు కలిసి లౌకిక అనే పదాన్ని పీఠికలో పొందుపరిచారు అని గమనించాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న భారతదేశ విభజన జరిగింది 1947లో స్వాతంత్రం ఇచ్చిన తర్వాత. మహమ్మద్ అలీ జిన్నా విభజించు పాలించన్నాడు. దీనితో మత వైషమ్యాలకు మొట్టమొదటి కారణం ఇక్కడే ఇచ్చింది. ముస్లింస్ పాకిస్తాన్కి వెళ్ళిపోవడం, కొంతమంది కాంతిశకులు భారతదేశం రావడము, దీనితో అనేక సమస్యలతో ఈ యొక్క ప్రజలు సతమతమై ఇక్కడ
మత సముదాయాల మధ్య ముఖ్యంగా ఘర్షణలు నివారించి మతపరమైన ఉద్రిక్తలను నివారించడానికి చాలా మంది నాయకులు, జాతీయోద్యమ నాయకులు కంకణం కట్టుకొని ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మత వైషమ్యాలు లేకుండా బలమైన కొన్ని చట్టాలు రూపొందించింది. భారత ప్రభుత్వం కూడా మత సంఘర్షణ లేకుండా అనేక చట్టాలు చేసిందని చెప్పి చెప్పవచ్చు. ఇప్పటికీ భారతదేశంలో మత సంఘర్షణలు వివిధ కులాల మధ్య జరుగుతున్నాయి. ఆధిపత్యం కోసం, రాజకీయ స్వార్థం కోసం, తర్వాత వర్గ ఆధిపత్యం కోసం, ఇలా ఒక ప్రాంతంలో మేము ప్రాంతాన్ని మేము మా దృష్టిలో ఉండాలి, మా నాయకత్వం ఉండాలని చెప్పి ఆలోచనతో రకరకాలుగా రాజకీయ పార్టీల భాగస్వామ్యంలో వాళ్ళు మత ఘర్షణలు రేపడానికి కంకణం కడుతున్నారని చెప్పి చెప్పవచ్చు. ఈ విధంగా మనకు భారత రాజ్యాంగం పీఠికలో లౌకిక అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో చేర్చడమైంది. 1976లో ఏ యాక్ట్ది అమెండ్మెంట్ ఏది? 42 అమెండ్మెంట్ ద్వారా లౌకిక పదించారు. కాబట్టి పార్లమెంట్ లో భారత రాజ్యాంగము 42వ అమెండ్మెంట్ ప్రకారము, సవరణ ప్రకారము ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా అప్పటి దేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేమిటంటే లౌకికవాదం అనేది మతానికి మధ్య అభిమానాన్ని, వివక్షతను చూపడం కాదు. కాబట్టి వివక్షత చూపరాదు. ఏ మతం పట్ల అసమానతలు లేకుండా చూడాలి. కాబట్టి అన్ని మతాల పట్ల సమానమైన గౌరవాన్ని చూపడమే లౌకికవాదం అని శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మత సహనాన్ని ప్రజలు ఉండాలి. భారతదేశంలో జీవించిన వారు భిన్నత్వంలో ఏకత్వంలో ప్రజలు ఉన్నారు. అందరూ కూడా మత సహనంతో జీవించాలి, ఇతర మతాలను సమానంగా ఆదరించాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి మత సహనం ద్వారానే దేశం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి లౌకిక రాజ్యంలో ప్రతి మత సముదాయానికి చెందిన వారు ఉన్నారు. ఇతర మతాల సముదాయాలకు చెందిన వారి పట్ల సానుకూల గౌరవాన్ని చూపడం అనేది అందరి కర్తవ్యం. కావున అందరూ కూడా ఇతర మతాల సముదాయాలను గౌరవించాలి అనేది అందరి కర్తవ్యంగా భావించాలని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు చాలాసార్లు చెప్పడం జరిగింది. నెహ్రూ తర్వాత మన దేశానికి పెంచిన ప్రభుత్వాది నేతలు, దేశ ప్రధానమంత్రి అందరూ కూడా గట్టిగా భావించారు. వాజ్పేయి, తర్వాత మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్రభుత్వాధినేతలు, తర్వాత రాజ్యాధినేతలు, రాష్ట్రపతులు కూడా చాలా వరకు మతం గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాబట్టి భారతదేశంలో లౌకిక రాజ్యం అని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా రూపొందించుకు కొన్ని సూచనలు కూడా చెప్పజంది. సజెషన్స్ ఫర్ మేకింగ్ ఇండియా యాజ్ ఏ సెక్యులర్ స్టేట్ అంటే ఏమంటే వాటి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. భారత రాజ్యాన్ని అనేక మతాల కలయిక, అంటే భారతదేశంలో భిన్న మతాల వారు ఉన్నారు, భిన్నత్వంలో ఏకత్వంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి అనేక మతాలు, తర్వాత ప్రాంతాలు, తర్వాత భిన్న సంస్కృతులు ఉన్నాయి. ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో వారి సంస్కృతి, వారి జీవన విధానం వేరుగా ఉంది. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జీవన విధానము, ఆ సంస్కృతి వేరువేరుగా ఉంది. కాబట్టి విభిన్న సాంప్రదాయాలకు చెందిన ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు. మీరు గమనించండి, జీవన విధానంలో మార్పులు ఉన్నాయి. ఈ విధంగా మార్పులు రావడం జరిగింది. తర్వాత భారతీయుల మధ్య ఐక్యత, సమగ్రత, సాంఘిక భావాలను సాధించినందుకై రాజకీయపరమైన అనేక సూచనలు చేయడం జరిగింది. రాజ్యాంగపరమైన అనేక సూచనలు చేయడమైంది. ఎందుకంటే భారతీయుల మధ్య ఐక్యత లేదు, వారి సమగ్రత కోసం వాళ్ళు పాటుపడడం లేదు, సాంఘిక భావాలను ఏకీభవించలేదు. ఆధిపత్యం కోసం, రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు ఇతరులపై ఆధిపత్యం కోసం వారు రకరకాలుగా మతహింసలు ప్రోత్సహిస్తున్నారు. ఆధ్యాత్మిక సంస్థలు మతహింసలు ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి రాజకీయపరమైన ముఖ్యంగా అనేక సూచనలు చేస్తున్నది. భారతదేశాన్ని లౌకిక రాజ్యాంగం రూపొందించే మహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు పెద్దగా అన్ని ఉపయోగపడలేదు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు పెరుగుతూ వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి ఈ రోజు కూడా ఉగ్రవాదులు రకరకాలుగా రాజ్యాన్ని ఆక్రమించాలా, ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయాలా, పాకిస్తాన్ లో దీన్ని భాగస్వామ్యం చేయాలని చెప్పి ఆలోచనతో చేసింది. భారత ప్రభుత్వము ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
కఠినమైన చర్యలతో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి ఈరోజు ఒక రాజకీయంగా ఒక పరిపాలన ఏర్పాటు చేయాలని చెప్పి, ఈరోజు ఎన్నికలు ఏర్పాటు చేయాలని చెప్పి భారత ప్రభుత్వము కఠినమైన ఆంక్షలతో ఈరోజు ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేసింది. ప్రత్యేక రాజ్యాంగం ఉన్నది. ఈరోజు రాష్ట్ర పాలనలో ఆ యొక్క భారత ప్రభుత్వం కఠినమైన ఆంక్షలిస్తుంది. సైనిక యొక్క పాలనలో ఈరోజు జమ్మూ కాశ్మీర్ అని చెప్పవచ్చు. ఉగ్రవాదుల దాడులతో ప్రతిరోజు కొన్ని వందల మంది మరణిస్తున్నారు. ఒక పక్క చైనా దేశము, ఒక పక్క ఈ యొక్క పాకిస్తాన్, ఒక పక్క బంగ్లాదేశ్ మత వైషమ్యాలతో భారతదేశాన్ని రకరకాలుగా దెబ్బతీయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. భారత ప్రభుత్వము కఠినమైన ఆంక్షల ద్వారా, కఠినమైన యొక్క నిర్ణయాల ద్వారా సైనిక దళాన్ని ఉపయోగించి ఈరోజు గట్టి చర్యలు తీసుకుందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి భారతదేశం లౌకిక రాజ్యమని రూపొందించేందుకు అనేక సూచనలు, అనేక చర్యలు కూడా తీసుకుని చెప్పవచ్చు. కాబట్టి లౌకిక యొక్క భావానికి కొన్ని కులాల మధ్య ఏర్పడిన ఘర్షణలు, హింస అనేది చాలా వరకు కలిగించాయి. చాలా విచారకరమైన సంఘటనలు జరిగాయి. ఆపరేషన్ బూస్టార్ సిక్కులు ఖలిస్తాన్ డిమాండ్ చేశారు. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ చేసింది. సిక్కుల ఊచకొత్త చేయడంతో వారు రెచ్చిపోయి శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క బాడీ గార్డులు చనిపోయింది. తర్వాత రాజీవ్ గాంధీ గారిని వాళ్ళు శ్రీలంక ఉగ్రవాదులు, ఎల్టీటీ ఉగ్రవాదులు పొట్టలు పెట్టుకున్నారు. కాబట్టి ఎంతో మంది దేశ ప్రధానమంత్రులు, ప్రభుత్వాధినేతలు యొక్క ఉగ్రవాదాలు గురయ్యారని చెప్పవచ్చు. కాబట్టి మతమౌఢ్యము, కులజాడ్యములనే ఇటువంటి జరిగాయి. విచారక సంఘటన వలన పత్రికలు ప్రతిరోజు మనకు చెప్తున్నాయి. స్వాతంత్రం తర్వాత కూడా కుల మత ప్రాతిపదికలపై అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తుల మధ్య సంబంధాలు, తర్వాత కుల ఈ యొక్క సామాజిక సంబంధాలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. అధికార ప్రతిపక్ష స్థానాల్లోని రాజకీయ నాయకులు కూడా రాజకీయ కారణాలతో ఈ యొక్క ప్రజల మధ్య మతపరమైన ఆవేశాలను రెచ్చగొడుతున్నారు. కేవలం ప్రభుత్వ పీఠం అధిరోహించాలని చెప్పి రాష్ట్రాలలో, తర్వాత కేంద్రములో అనేక రకమైన రాజకీయ పార్టీల యొక్క నాయకులు మత వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. అధికార పార్టీ సభ్యులు, తర్వాత ఈ యొక్క అపోజిషన్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ సభ్యులు వీళ్ళంతా కూడా కేవలం రాజకీయ కారణాలతో వాళ్ళు మత వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. కొందరు మత ఛాందసవాదులు ఈ యొక్క ప్రజల్లో మతపరమైన భావాలను రెచ్చగొడుతున్నారు. కేవలము అధికారం కోసం, ఆధిపత్యం కోసం అని చెప్పవచ్చు. కానీ ఇవన్నీ కూడా సమాజంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రజల మనసుల్లో బతకపోయినా అసాంఘిక భావాలు, అపనమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా తీసేయాలి. మతపరమైన సంకుచిత భావాలు లేకుండా చేయాలి. భారత ప్రభుత్వము, తర్వాత రాజకీయ పార్టీలు, స్వతంత్ర సంస్థలు ఈ యొక్క ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, సంకుచిత భావాలు లేకుండా చేయాలి అని చెప్పవచ్చు. ఈ విధంగా భారతదేశంలో ఉన్న లౌకిక రాజ్యాంగం రూపొందించేందుకు మత సంస్థలు అంటే నిర్వహించే సమావేశాల్లో మంత్రులు, ప్రభుత్వాధికారులు పాల్గొనరాదు. ఎక్కడైనా చూడండి, మీరు ఇస్లాం, క్రైస్తవులు కానీ, తర్వాత హిందువులు కానీ మత సంస్థల యొక్క కార్యక్రమాల సమయంలో ఎవరు పాల్గొనరాదు. మంత్రులు మతపరమైన కార్యక్రమాలు పాల్గొనరాదు. గవర్నమెంట్ ఎక్కడ కూడా పాల్గొనలేదు. ప్రభుత్వ భవనాల యొక్క నిర్మాణానికి, శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు, మతపరమైన ప్రార్థనలు, పూజలు జరపరాదు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, శంకుస్థాపనలు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడో జరుగుతారు. ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రయత్నించరాదు. అదేవిధంగా సామాజిక ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగానికి భంగం కలిగించే సమస్యలను ప్రభుత్వం నిషేధించింది. జాతీయ లేదా సామాజిక ప్రయోజనాలకు, రాజ్యాంగానికి భంగం కలిగించే మత సంస్థలను ప్రభుత్వం భారత ప్రభుత్వం తెలుసుకోవాలి.
కాబట్టి కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మత సామరస్యం ఇస్తే మరి ఈ యొక్క టాడా యాక్ట్ పెట్టుకోవాలి. టాడా యాక్ట్ పెట్టుకోవాలి. అంటే పీడీ యాక్ట్, ఈ యొక్క టాడా యాక్ట్ అని మామూలుగా మత సంఘర్షణ ప్రాంతంలో గట్టిగా యాక్ట్ జరిగింది. భారత ప్రభుత్వం కొన్ని చట్టాలు ప్రకటించింది. కానీ మత సామరస్యానికి భంగం కలిగించే ప్రాంతాల్లో మతపరమైన కట్టడాలను ప్రభుత్వం ఈరోజు బాబ్రీ మసీద్ ఇట్లా రకరకాలుగా మతపరమైన భారతీయ జనతా పార్టీ తర్వాత రామస్థలంలో దేవాలయం కట్టాలని చెప్పి భారత మందిర్ కట్టాలని చెప్పి చెప్పడం, ఇలా రకరకాలుగా మామూలుగా మతపరమైన కట్టడాలను ప్రభుత్వం అనుమతించరాదు. తర్వాత భూ సంస్కరణలు, తర్వాత కుటుంబ సంక్షేమము, ఉపాధి విస్తరణ వంటి అనేక కార్యక్రమాలు మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, అమలు చేయాలి. భూ సంస్కరణలు పటిష్టంగా అమలు చేయాలి. తర్వాత కుటుంబ సంక్షేమం, అన్ని మతాల్లో ఉన్న కుటుంబ సంక్షేమం, ఉపాధి విస్తరణ అంటే ఎటువంటి మతంతో సంబంధం లేకుండా ప్రజలకు జీవనోపాధి, నిరుద్యోగ సమస్య లేకుండా ఉద్యోగ అవకాశాలు, తర్వాత ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఇతర కార్యక్రమాలను మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం అమలు చేయాలి. తర్వాత ఎన్నికల సమయంలో ఓటర్లను మనము వాగ్దానాలు ఎలాంటి రాజకీయ పార్టీ చేరాలి అంటే రాజకీయ పార్టీలు మతాన్ని వాడుకోరాదు. మేము మీ మతానికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలు మతంతో ముడిపడినాయి భారతదేశంలో. కాబట్టి ప్రభుత్వము అటువంటి పార్టీలను ప్రభుత్వము నిషేధించాలని చెప్పడం జరిగింది. కాబట్టి మతపరమైన అంశాల ఆధారంగా ఎక్కడ కూడా మాట్లాడకూడదు. పార్టీల స్థాపన మతపరంగా రేగరాదు. ఈరోజు భారతదేశంలో ఈ యొక్క మతపరమైన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. అకాలీ పార్టీ అని, తర్వాత ఈ యొక్క టీడీపీ కమ్మవర్గదని, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రెడ్ల పార్టీ అని, తర్వాత ఈ యొక్క మహారాష్ట్రలో శివసేన కేవలం హిందువుల పార్టీ అని చెప్పి రకరకాలుగా మత పార్టీలతో ప్రమేయం ఉన్న కొన్ని అట్లా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మతపరమైన అంశాల ఆధారంగా పార్టీ స్థాపన ఇప్పుడు నిషేధించాలి. ఎన్నికల సమయాల్లో మతపరమైన ఈ యొక్క గుర్తులను ఎవరు వినియోగించుకుంటే చర్యలు తీసుకోవాలి. మతపరమైన గుర్తులు ఉండకూడదు. ఎన్నికల సంఘం కూడా ఈరోజు ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడ కూడా మతం యొక్క గుర్తులు నిషేధించిందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వము పాఠ్య గ్రంథాల్లో కూడా లౌకికమైన వాదాన్ని ప్రచారం చేయాలి. కళాశాలలో, తర్వాత స్కూల్ విద్యార్థుల్లో మత సామరస్యాన్ని పాటిస్తూ విశ్వ మతాలకు సంబంధించిన ఆ సారాంశాన్ని విద్యార్థులకు బోధించాలి. అదేవిధంగా వివిధ సమాచార ప్రసారాల సంస్థలని మత ప్రాతిపదికలపై వార్తలను ప్రచురించి ప్రచారంలోకి తీసుకురాకూడదు. ఎందుకంటే మతానికి సంబంధించిన వార్తా ప్రసారాలు టీవీలు కానీ, రేడియోలు కానీ, ప్రెస్ ఎక్కడ కూడా వారు వార్తలు ఎక్కడ కూడా వాళ్ళు వేయరాదు, ప్రచారం కూడా చేరాదు. మతపరమైన ఘర్షణలను అనవసరమైన ప్రాధాన్యత పత్రికలు ఇవ్వరాదు. తర్వాత న్యూస్, ఈ ప్రెస్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అవి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వరాదు. ఎక్కడైనా యొక్క ఘర్షణ జరిగితే ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు. ఘర్షణ యొక్క నివారణ పనికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కావున ఈ విధంగా లౌకిక రాజ్యం యొక్క భావనలు, లౌకిక రాజ్యం అనగానేమి, సెక్యులర్ స్టేట్ అంటే ఏమిటి అనేది మనం ఈరోజు క్లాస్ చెప్పడం జరిగింది. కాబట్టి మనము భారతదేశంలో లౌకిక రాజ్యము రూపొందడానికి గల కారణాలు, తర్వాత లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్ అంటే ఏమిటి, లౌకిక రాజ్యం యొక్క అర్థము, ఇవన్నీ కూడా అంశాలు ఈరోజు మనము స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. కావున మనకు ఎస్ఏ క్వశ్చన్ ఇది, లౌకిక రాజ్యము, భారతదేశంలో లౌకిక రాజ్యము రూపొందించడానికి గల యొక్క విధానాలు ఏంటివి, తర్వాత మీనింగ్ ఆఫ్ సెక్యులర్ స్టేట్ అనే అన్ని అంశాలు కూడా ఈరోజు మనము చెప్పడం జరిగింది. కమలాకర్, మాధవి అర్థమైందా? కమలాకర్, మాధవి సెక్యులర్ స్టేట్ గురించి అర్థమైందా? కమలాకర్, మాధవి, హలో కమలాకర్,
మాధవి క్లాస్ అర్థమైంది నాన్న? మాధవి ఓకే నాన్న. కమలాకర్ కమలాకర్ క్లాస్ అర్థమైందా? కమలాకర్ కమలాకర్ అర్థమైందా నాన్న? కమలాకర్ కమలాకర్ క్లాస్ అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఓకేమా థ్యాంక్ యూ మా. ఓకే.